మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి గ్రామంలో జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ యూనివర్సిటీ విద్యార్థులు, ఎన్సీసీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యాయవాది, కన్స్యూమర్ ఫోరం అధ్యక్షులు, రాష్ట్ర యువజన సంఘాల అధ్యక్షుడు కోన వేణుగోపాల్ కృష్ణ హాజరై మాట్లాడుతూ, భారతదేశంలో పుట్టిన భరతమాత ముద్దు బిడ్డలమైన మనము దేశ రుణం తీర్చుకున్నటకు దేశ ప్రజలకు వివిధ రంగాల ద్వారా విద్యార్థులు సేవలను అందించి దేశ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను, కీర్తిని ప్రపంచ దేశాలకు చాటే విధంగా ఉండాలన్నారు. ఎన్ఎస్ఎస్ ద్వారా గ్రామీణ ప్రాంతాలలో స్వచ్ఛ భారత్ ద్వారా సురక్షితమైన దేశంగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ హరితో పాటు డాక్టర్ నీలాంబిక, విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఏమనిపిస్తుందంటే అన్ని చెట్లని పువ్వులు ఏమైనటువంటి దాని ఆ పువ్వులన్నీ కూడా ఇక్కడే ఉన్నటువంటి విషయాన్ని కూడా ప్రపంచంలోనే అందమైన పువ్వులు అంటే పువ్వులు ఈ మధ్యలో కొన్ని వస్తుంది. ఏంటంటే పువ్వులు అంటే వాసన వస్తుంది, కానీ మీరందరూ కూడా మీ పువ్వులు, మీ నవ్వులు చూస్తుంటే భారత మాత గర్వించదగినటువంటి విద్యార్థులు మీరైనటువంటి విషయాన్ని కూడా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.